కపుల్ ఫ్రెండ్లీ మూవీ అయితే ఫైనల్లీ ఓటీటీలో అయితే రిలీజ్ అయిపోయింది. ఇది అమెజాన్ ప్రైమ్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఇంకా మూవీ ఎలా ఉంది అంటే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీరు చూడండి, లేకపోతే సంథింగ్ యూ గుడ్ మిస్ చూస్తే చూడండి. ఇంకా మెయిన్ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, గ్రాడ్యుయేషన్ అయిపోయి ఇంట్లో ఖాళీగా ఉన్న కొడుకు వాళ్ళ ఇంట్లో బాధలు అయ్యి చూసి తట్టుకోలేక, లైక్ ఇంట్లో వాళ్ళు వాళ్ళ ఫాదర్ తిడతాం ఇవన్నీ జరుగుతాయి కామన్. కెరీర్ బిల్డ్ చేసుకుందాం అని చెప్పేసి చెన్నైకి అయితే వచ్చేస్తాడు. అక్కడ చిన్న ఒక ర్యాపిడో అలా తోలుతో తన స్టార్ట్అప్ గురించి ఎక్స్ప్లోర్ చేసుకుందాం అని చెప్పేసి తిరుగుతూ ఉంటాడు. అండ్ హీరోయిన్ కూడా ఆఫర్ లెటర్ వచ్చి ఇంకా కాల్ లెటర్ కోసం వెయిట్ చేస్తా జాబ్ కోసం అని చెప్పేసి చెన్నై వచ్చేసింది. వీళ్ళిద్దరు అసలు ఎలా కలిసారు, తర్వాత వాళ్ళిద్దరు రిలేషన్షిప్ ఎలా స్టార్ట్ అయింది, తర్వాత వాళ్ళు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ అనేది ఈ మూవీ కాన్సెప్ట్ చాలా సింపుల్ గా ఉన్నా మాత్రం మీకు చాలా నేచురల్ ఫీల్ వచ్చింది. ఎందుకంటే ప్రతి ఒక్క మూమెంట్ మాత్రం మీకు రియల్ లైఫ్ లోనే జరుగుతున్నట్టు అనిపించింది. అండ్ ఈ మూవీ కూడా మొత్తం అనేది రియల్ లొకేషన్ లో తీశారు. అసలు ట్రాఫిక్ సీన్స్ కానీ ప్రతి ఒక్కటి అయితే నేచురల్ గా అయితే తీశారు. సో మీకు మాత్రం చాలా క్లోజ్ టు ద హార్ట్ అయితే మూవీ అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంటది. కామెడీ సీన్స్ కానీ, ఫాదర్ సన్ మధ్య వచ్చే కామెడీ సీన్స్ కానీ, హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ అయితే చాలా చాలా బాగుంటుంది. బేసిక్ ఇంటర్వెల్ ట్విస్ట్ లాంటిది ఏమదు, బేసిక్ ఇంటర్వెల్ మామూలుగానే ఎండ్ అయింది. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేపాటికి మీకు ప్రీ క్లైమాక్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా హార్ట్ టచింగ్ అండ్ ఎమోషనల్ అయితే చాలా అంటే చాలా బాగా ఫీల్ అవుతారు. చివరి 20 minutes అయితే అస్సం అండి, చాలా అంటే చాలా గుడ్. ఎమోషనల్ గా అయితే మీరు బాగా కనెక్ట్ అవుతారు చివరి 20 minutes అయితే. అండ్ హీరో న్యూస్ కూడా కొంచెం ఫీల్ కూడా అవుతారు. ఇక హీరో విషయానికి వస్తే, శోభన్ అండ్ మానస వారణాసి గారు అయితే అబ్సల్యూట్లీ చాలా అంటే చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. పర్ఫార్మెన్స్ చూసి మీరు చాలా ఎమోషనల్ గా కనెక్ట్ కూడా అవుతారు. ఇంకా ఓవరాల్ గా అయితే ఒకే మాట చెబుతాను ఈ సినిమా గురించి అయితే. సినిమా తీసారు, చాలా టైం పడింది బయట రావడానికి. నాకు అనవసరం నైట్ చూసా ఇది సంగతి. ఎవరైతే చూడలేదో ఇంకా ఈ మూవీని ఖచ్చితంగా చూసేయండి. ఓటీటీలో వచ్చింది, హాల్లో ఎవరో చూడలేదంటే ఓకే, నెక్స్ట్ మూవీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ యశ్వంత్. బై బై.